మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే రియాలిటీ షోలో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే స్క్రిప్టెడ్ షోలో లాస్ట్ ఎలిమినేషన్ రేపు ఎపిసోడ్ తోటి ఫినిష్ అవబోతుంది. సిద్ధు అండ్ సోనియా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇంకా ఆఖరి 5 పొజిషన్స్లో ఎవరు గెలుస్తారు ఏంటనేది మాట్లాడుకుందాం. కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాట్స్ ఉన్నాయి, వాటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత పిచ్చి ఉందని చూపించుకోవడం కోసం సడన్గా ఆ పిచ్చిలోకి ఈ టాస్కులు అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఈ టాస్కులు గెలవటము ఇది మొత్తం కంప్లీట్గా ఇటే వెళ్ళిపోతూ ఉంది. సో బాండ్ క్రెడిట్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంటారు హౌస్లో అని చెప్పి నేను ఒక సెగ్మెంట్ చేసి ఎవరు బాండ్ క్రెడిట్స్ గురించి మాట్లాడతారు వాళ్ళని అంటే లైక్ జస్ట్ దానికోసమే యాక్ట్ చేస్తున్నా అన్నట్టుగా మాట్లాడండి, వాళ్ళ దాంట్లో శాండ్ అయ్యిందని చెప్పి పొద్దున వీడియోలో ఒక సెగ్మెంట్ చూశారు. అసలు మీరు పెట్టిందే షో దానికోసమే కదా, నాకు అర్థం అనిపిస్తూ ఉంది. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనేది ఎక్కడ అనవసరం లాగా అనిపిస్తూ ఉంది. జస్ట్ ఆ గేమ్స్ గెలిస్తే చాలా అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాకు సిద్ధు అండ్ సోనియా వాళ్ళు చాలా బాగా నచ్చారు. లాస్ట్ వరకు వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ అండర్స్టాండింగ్ కానీ, సో గేమ్ని అర్థం చేసుకోవడం కానీ, ఆ తర్వాత వాళ్ళు చాలా లైటర్ వేలో ఉండటం కానీ, వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆమీర్ అండ్ అభిమానిక వాళ్ళు చాలా డీసెంట్గా ఉన్నారు లాస్ట్ వరకు కూడా. ఎందుకంటే నిన్న గేమ్లో వాళ్ళని కావాలని గ్రూప్గా కలిసి ఓడించినా కూడా వాళ్ళు టూ మచ్గా దాన్ని తీసుకోవాలి. అదే మాస్టర్ లాంటి వాళ్ళైతే తొడలు కొట్టి మీసాలు దించి చొక్కాలు దించుకొని ఆడే డ్యాన్సులు వేసేవాడు. వాళ్ళు చాలా లైట్ వేలో తీసుకున్నారు. మేబీ అదే వాళ్ళు చేసిన తప్పేమని అనిపిస్తూ ఉంది. అంటే ఇంకా బట్టలు దించేసుకోవాలి, ఇదే నాకు ఆఖరి షో, లేకుంటే ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రావటము, మళ్ళీ ఇంకా ఏదైనా చెప్పుకోవటము, సో లేకపోతే గొడవలు పట్టము, కలిసిపోవడం ఇలాంటివి చేయాలేమో. అంటే గొడవలు పడి కలిసిపోతే అది గొప్ప షో అవుతుంది. అసలు గొడవలే పడకుండా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ గేమ్ని ముందుకు తీసుకెళ్తే మాత్రం అది మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాదు, వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తూ ఉంటారు. అలా ఉంటుందన్నమాట షో. బక్వాస్ షో, లిటరల్లీ చిరాగా అనిపించింది. ఎప్పుడైతే పాపం సిద్ధు సోనియా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారో అప్పుడు తెలిసిందో నాకు షో చూసినంత వరకు ఇప్పటి వరకు అరే వాళ్ళు ఏం తప్పు చేశారా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆమీర్ అండ్ అభిమానిక వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోవటం అనేది కూడా దట్టు ఇంత కష్టపడి ఆడి ఈ వీక్లో సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఓడిపోవడం అనేది కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఓవరాల్గా 6th 7th ఏదైతే లాస్ట్ 3 వీక్స్ నుంచి 4 వీక్స్ నుంచి చూస్తానని చెప్పినప్పుడు బెటర్గా ఇచ్చుండొచ్చు. ఒక ప్లానింగ్గా ఒక పద్ధతిగా వాళ్ళని ఎలిమినేట్ చేశారని ట్రై చేశారు, ఎలిమినేట్ చేశారు. స్క్రిప్టెడ్ షో ఇది నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడండి. నార్మల్గా మనం ఓటింగ్ అనాలిసిస్ పెట్టినప్పుడు మన యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు లేదా ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, ఈ మధ్య కొన్ని పోల్స్లో ఎప్పుడు మహేష్ వాళ్ళు ఫస్ట్లో లేరు. మహేష్ అండ్ శాండ్రా ఎప్పుడు చూసినా మేబీ వాసంతి వాళ్ళు ఫస్ట్లో ఉంటారు, లేకుంటే తనూజ పుణ్యమా అని చెప్పి నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఫస్ట్లో ఉంటారు. వీళ్ళే ఫస్ట్లో ఉండేది, వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఇదర్ దిస్ ఆర్ దట్ అన్నట్టుగా. సో నూకరాజు వాళ్ళు స్టార్టింగ్లో ఉండేవాళ్ళు కానీ దాని తర్వాత వాళ్ళతో పోయింది. జాను అండ్ భాను వాళ్ళు పాపం వాళ్ళు ఎవరికి తెలియదు, కొంచెంగా వాళ్ళు అయినా కూడా వాళ్ళు కొంచెం బెటర్ ఓటింగ్ వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. ఈవెన్ దో వీళ్ళు ఇప్పుడు అందరూ బయట ఉండి తర్వాత ఇప్పుడు పీఆర్లో పెట్టుకొని గేమ్ నడిపిస్తున్నా కూడా సో జనాలకి అందరూ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి సో ఇలా నడుస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు సడన్గా టాప్లో కనిపిస్తున్నారు. ప్రతి ఓటింగ్ పోల్స్లో కూడా టాప్లో కనిపిస్తున్నారు. సో నా దాంట్లో జస్ట్ ఒక 11,000 పడ్డాయి, దీనికి చాలా ఎక్కువలేండి. అండ్ వేరే వాళ్ళ దాంట్లో ఒక 15,000 16,000 కూడా పడిన వాళ్ళ ఛానల్స్ కూడా చూశాను నేను. వాళ్ళ దాంట్లో కూడా మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు టాప్లో ఉన్నారు. మేబీ పీఆర్ గేమ్ నడిపిస్తున్నారా, లేకుంటే మిమ్మల్ని గెలిపించబోతున్నాం మేము, మీరే గెలవబోతున్నారు, సో కాబట్టి మీరు బయట పోల్స్ని కొంచెం మేనేజ్ చేసుకోండి, పీఆర్ని గట్టిగా పెట్టుకోండి అని చెప్పి మేబీ ఏమన్నా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీమ్ ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చారా వాళ్ళకి అని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ ద సడన్ వీళ్ళు టాప్లోకి వచ్చేసరికి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది అనమాట. లేకుంటే వీళ్ళు ఎప్పుడు టాప్లో కనిపించారు. అండ్ వీళ్ళకి కూడా ఫ్యాన్ బేసెస్ ఉన్నాయి, వీళ్ళకి కూడా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, వీళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకే ఎవ్రీథింగ్ యాక్సెప్టెడ్. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ లాస్ట్ వీక్ వచ్చేసరికి వీళ్ళు టాప్లో కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పోల్స్ పెట్టేది చాలా తక్కువ మంది పెడుతున్నారు ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి. ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ పోల్స్లో ఎప్పుడు చూసినా కళ్యాణ్ వాళ్ళు కానీ నటరాజ్ మాస్టర్ వాళ్ళు కానీ టాప్లో ఉన్నారు. బట్ వీళ్ళు వచ్చారంటే సంథింగ్ ఏదో జరగబోతుంది. మేబీ ఫస్ట్ ఫైనలిస్టులు అయ్యారు, దట్టు వీళ్ళని కూడా బిగ్ బాస్లోకి పంపించే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఏమన్నా వీళ్ళకి ఒక వెయిటేజ్ ఇచ్చి బిగ్ బాస్లోకి పంపించాలనుకుంటున్నారు. అంటే ఇది ఒక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో, కప్పులు అంటే ఆ టైటిల్ ఇచ్చేసి వీళ్ళని బిగ్ బాస్లోకి పుష్ చేద్దామని అనుకుంటున్నారా అని నాకు ఒక డౌట్ వస్తూ ఉందన్నమాట. సో ఎందుకంటే వీళ్ళు టాప్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా కూడా వీళ్ళకే ఓటింగ్ బాగా పడుతుంది అని చెప్పి నిన్నటి నుంచి లాస్ట్ 2 days నుంచి వీళ్ళకే ఓటింగ్ పడుతుందంట. మేబీ దీన్ని ఎలా విన్నర్ని డిక్లేర్ చేస్తారు, బాండ్ క్రెడిట్స్ని ప్లస్ దీన్ని కలిపి చేస్తారా, లాస్ట్ వీక్ కంప్లీట్గా ఓన్లీ ఓటింగ్. ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఓటింగ్ అనేదే డిస్కషన్లోకి రాలేదు ఎవరి ఎలిమినేషన్లో.
ఇప్పుడు మరి ఓటింగ్ ఉంది అంటే డెఫినెట్లీ నాకు తెలిసి టాప్ 5కి మాత్రమే ఈ ఓటింగ్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారమ్మా ఇప్పుడు ఈ వీక్ అంతా. నో బాండ్ క్రెడిట్స్ నథింగ్ అనుకుంటా, ఎందుకంటే శ్రీముఖి చెప్పింది కదా ఓన్లీ సెలబ్రేషన్సే ఉంటాయి అని చెప్పి. సో మేబీ ఓన్లీ ఓటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. సో అలా చూసుకుంటే కళ్యాణ్ వాళ్ళు కొంచెం డౌన్లో ఉన్నారు అట్ ప్రెజెంట్ ఓటింగ్ పోల్స్లో కూడా. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి వీళ్ళు ఉన్నారు, మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు. సెకండ్ ప్లేస్లో వాళ్ళు కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు. కళ్యాణ్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండడానికి కూడా లాస్ట్ వరకు వచ్చి సప్త సముద్రాలు ఇది పిల్ల కాలువలో పడి చచ్చిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట వ్యాపారం. అంతవరకు బాగా ఆడుకుంటూ వచ్చి ఈ వీక్లో ఒకసారికి కళ్యాణ్కి పిచ్చి లేచింది నిజంగా. సో అనవసరంగా చిన్న చిన్నవన్నీ మిస్టేక్స్ తీసుకొని అండ్ జడ్జెస్ చేత అనిపించుకొని వాళ్ళు అన్న కూడా వ్యాలిడ్ పాయింట్లే, జడ్జెస్ని తిరిగి క్వశ్చన్ చేయడం కూడా లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సో కళ్యాణ్ అన్ని బాండ్ గ్రేడ్స్ కలిపి అన్ని వీక్స్ తను టాప్లో ఉండడం అనేది తనకు ఒక ప్లస్ పాయింట్. అంతే వాళ్ళు గేమ్ని చాలా సీరియస్గా తీసుకొని ఆడుతున్నారు అని చెప్పి ఆడియన్స్ మైండ్లోకి ఒక పాజిటివ్ని సీడ్ని వేయటం అనమాట వాళ్ళు టాప్లో ఉండటం అనేది. సో వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఏదైనా జరగవచ్చు, వీళ్ళు కలవడానికి కూడా హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి నీతూ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. ఈ వీక్ బాగా ఆడారు, మధ్యలో వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అండ్ తనూజ గారు కానీ చాలామంది సెలబ్రిటీస్ సో వీళ్ళకి డైరెక్ట్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు పిఆర్ని పెట్టుకున్నారా లేదా అంటే సో పెట్టుకొని ఉంటారు. బట్ ఓవరాల్గా వీళ్ళకి తనూజ గారి ఫ్యాన్స్లో మెజారిటీ ఎంతో కొంత సపోర్ట్ ఇస్తున్నారు. ఈ వీక్ కొంచెం బాగా ఆడారు, ఈ వీక్ కొంచెం బాగున్నారు. మేబీ నెక్స్ట్ వీక్ కూడా గేమ్స్ ఉంటే మేబీ నెక్స్ట్ వీక్ మన నటరాజ్ మాస్టర్ మారిపోవచ్చేమో, తెలియదు మనకి. సో ఇప్పటివరకు అయితే మాత్రం నటరాజ్ మాస్టర్ బెటర్ అనిపించాడు. ఓకే ఉన్నంతలో ఈ వీక్ కొంచెం బాగానే అనిపించాడు. టార్చర్ లాంటిది ఏమి పెట్టకుండా, చిరాకు ఏమీ పుట్టియకుండా కొంచెం బాగున్నాడు. బట్ డే 1 ఏదైతే ఆ సేఫ్ గేమ్ ఆడాడో ఆ బురద పూసి దాంట్లో అక్కడ ఒకటే నటరాజ్ మాస్టర్ డిసప్పాయింట్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ వేరే నటరాజ్ మాస్టర్ కనిపిస్తాడేమో, ఇంకా కళ్యాణ్ అసలు మామూలుగా ఉండదేమో, నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరి మధ్య భాను జాను వీళ్ళందరి మధ్య అబ్బో అనుకున్నా. కాకపోతే నటరాజ్ మాస్టర్ మేబీ భయపడున్నాడో లేకుంటే ఎందుకు వచ్చిన గొడవలో మొన్న కదా తిట్టించుకుంది మళ్ళీ ఇలా గదిలించుకోవడం అనుకొని అలా ఉన్నాడేమో నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఆ గేమ్ ఎప్పుడైతే సిద్ధు సోనియా వాళ్ళతో గెలిచారో అక్కడ నటరాజ్ మాస్టర్కి కొంచెం వెయిటేజ్ వచ్చింది. బట్ ఆ వెయిటేజ్ సడన్గా నాకు అర్థం కావట్లేదు. అంటే లైక్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండాలి, ఆల్ ఆఫ్ ద సడన్ మహేష్ ఎందుకు వచ్చాడనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మహేష్ అండ్ శాండ్రా ఓటింగ్ పోల్స్లోకి అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో నటరాజ్ మాస్టర్ వాళ్ళు థర్డ్ ప్లేస్లో కనిపిస్తున్నారు. ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి మన భాను జాను వాళ్ళు ఉన్నారు. పాపం భాను జాను వాళ్ళు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారంటే వీళ్ళు మధ్యలో కొన్ని చోట్ల సింపతి గేమ్ ఆడారు. ప్రామిస్ చెప్తున్నా, సింపతి గేమ్ ఆడారు. వీళ్ళకి సింపతి కోసం ట్రై చేశారు, సింపతి తెచ్చుకున్నారు, కావాలని తెచ్చుకున్నారు. అంటే లైక్ ఒకడు కొడుతుంటే మనం కామ్గా ఉన్నాం అనుకోండి, మనం అదే కామ్గా మనం బయట ఉన్నాం. బట్ రియాలిటీ షోలో కామ్గా ఉంటాం, ఎందుకు 4 ఓట్లు పడతాయి అని చెప్పి. సో అలాగే మాస్టర్ వాళ్ళు తిడుతుంటే వీళ్ళు చాలా వరకు కామ్గా ఉన్నారు. 1-2 సార్లు బస్ట్ అవుట్ అయ్యారు. బస్ట్ అవుట్ అయిన తర్వాత కూడా దాన్ని కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మలుచుకున్నారు కొన్ని చోట్ల. బట్ ఎండ్ ఆఫ్ ద డే గేమ్స్ చాలా బాగా ఆడారు. కొన్ని చోట్ల కొన్ని సిట్యువేషన్స్లో కళ్యాణ్ వాళ్ళని కూడా కొంచెం బ్యాక్ స్టాప్ చేసినట్టుగానే కనిపించారు కోర్స్. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళలో ఉన్న మైనస్ ఏంటంటే పాపం వీళ్ళు ఎవరికి తెలియకపోవటం. మేబీ వీళ్ళు ఎవరికైనా తెలిసి ఉంటే ఓకే, వాళ్ళు చెప్పుకున్నట్టుగా మేము చిన్నవాళ్ళం సన్నకారు బతుకులు మాయి అంటున్నారు కాబట్టి వీళ్ళు పెద్దగా ఎవరికి తెలియదు వీళ్ళకి. సో కాబట్టి అందుకని వీళ్ళు ఒక 4th పొజిషన్లో ఉన్నారు. నేనేమనుకున్నాను, వీళ్ళకి ఇంకా బెటర్ ఓటింగ్ పడుతుందేమో అనుకున్నా. సో మహేష్ వాళ్ళు ఎప్పుడైతే టాప్ 1లో కనిపిస్తున్నారో సో వీళ్ళ ప్లేస్ అనేవి ఆటోమేటిక్గా మారిపోతాయి. నూకరాజు వాళ్ళు టాప్ 5లో ఉన్నారు, 5th పొజిషన్లో ఉన్నారు. దే డిజర్వ్స్ 5th పొజిషన్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న నూకరాజు, ఆసియా, ఎస్పెషల్లీ నేను వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడే ఒక వీడియోలో పాపం ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో గీతు, ఆ అమ్మాయి వీడియో చేసినప్పుడు ఎగెనిస్ట్గా మాట్లాడా. వీళ్ళు అటెంలో నాకు చాలా బాగా నచ్చారు. ఆల్ ఆఫ్ ద సడన్ వీళ్ళు గేమ్ వీళ్ళే డ్రాప్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ బాండ్ క్రెడిట్స్ మీద పెడుతూ వీళ్ళ బాండింగ్ని వీళ్ళే లేనిపోనిది చేసుకొని ఆ ప్రెషర్ తీసుకొని వేరే వాళ్ళ చేత మాటలు అనిపించుకుంటా ఆ అమ్మాయికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నూకరాజే మాట్లాడతా తన వేసిన స్ట్రాటజీస్ కంటిన్యూస్గా 3 వారాల నుంచి బ్యాక్ ఫైర్ అవుతా. సో లీస్ట్లో ఉంటా, గేమ్స్ ఓడిపోతా, ఆ ప్రెషర్ని తీసుకోలేకపోతా. సో ఇవన్నీ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. లాస్ట్ 3 వీక్స్ నుంచి అతని గ్రాఫ్ మొత్తం డౌన్ అవుతా ఉంది. ఆ అమ్మాయి వల్ల ఎంతో కొంత సేవ్ అవుతున్నాడు ప్రతిసారి. ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది ఆసియా. సో కాబట్టి మనోడు సర్వైవ్ అవుతున్నాడేమో అని అనిపించింది నిజంగా నాకు. ఆసియా లేకపోతే నూకరాజుకి అంత సీన్ లేదని కూడా అనిపిస్తూ ఉంది. బట్ అది నూకరాజు తెలుసుకున్నాడో తెలుసుకోలేదో, మేబీ ఎపిసోడ్ చూసిన తర్వాత బయట తెలుసుకొని ఉంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ, తెలుసుకొని ఉండుంటే. సో తను లాస్ట్ ప్లేస్లో కనిపిస్తూ ఉన్నాడు. ఓవరాల్గా ఇది నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్లోకి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు బిగ్ బాస్లోకి వస్తారబ్బా.
సో నా కళ్యాణ్ అండ్ వాసంతి ఆల్రెడీ వాసంతి బిగ్ బాస్లోకి వచ్చి వెళ్ళింది కాబట్టి సో కళ్యాణ్ని గెలిపించి కళ్యాణ్ని మళ్ళీ బిగ్ బాస్లోకి తీసుకుంటారా యాజ్ అ సెలబ్రిటీగా? ఎందుకంటే ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా వీళ్ళు సెలబ్రిటీసే. ఎందుకంటే చాలా వారాల నుంచి వీళ్ళని మనం చూస్తున్నాం. సో కాబట్టి జాను బాను వాళ్ళు కూడా గెలిస్తే వాళ్ళు కూడా సెలబ్రిటీసే. కళ్యాణ్ కూడా సెలబ్రిటీ. సో కాబట్టి మేబీ లాస్ట్ టైం కళ్యాణ్ గెలిచాడు ఒక పర్సన్ కాబట్టి బిగ్ బాస్లో. ఈ కళ్యాణ్ కూడా ఎందుకంటే ఇది సేమ్ ఎండమోల్ షైన్ వాళ్ళే నడిపిస్తున్నారు కాబట్టి ఈ షోని, అందుకని మాట్లాడుతున్నా బిగ్ బాస్ గురించి, లేకపోతే బిగ్ బాస్ గురించి మాట్లాడను. సో కాబట్టి ఎండమోల్ షైన్ వాళ్ళు ఈ షోని నడిపిస్తున్నారంటే వీళ్ళ నుంచి ఒక పేరుని బిగ్ బాస్లోకి తీసుకునే ఆలోచనలు ఉంటాయి. సో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రాబబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ పిక్కింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి మేబీ కళ్యాణ్ అయినా గెలిపించవచ్చు, లేకుంటే జాను బాను వాళ్ళైనా గెలిపించవచ్చు, లేకుంటే మహేష్ అండ్ శాండ్రా వాళ్ళని గెలిపించవచ్చు. మాస్టర్ని గెలిపించడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మాస్టర్ ఆల్రెడీ బిగ్ బాస్లోకి వచ్చారు. ఆ నీతు గారు బిగ్ బాస్లోకి వచ్చి కూడా చేసేది ఏమీ లేదని నా ఒపీనియన్. సో మేబీ ఇదంతా నేను చెప్తుంది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎండమోల్ షైన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ గురించి చెప్తున్నా నేను. సో కాబట్టి నాకు తెలిసి మాస్టర్ని గెలిపించకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు నిజంగా బిగ్ బాస్లోకి పంపించాలనుకున్న వాళ్ళనే గెలిపించుకుంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అబ్బా. సో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఓటింగ్ త్రూ గెలిపించుకుంటారా, బాండ్ క్రెడిట్స్ త్రూ గెలిపించుకుంటారా? బాండ్ క్రెడిట్స్ అంటే కళ్యాణ్ గెలిచాడు, టాప్లో ఉన్నాడు. ఇంకా ఈ నెక్స్ట్ వీక్ బాండ్ క్రెడిట్స్ ఏముండవని చెప్పి శ్రీముఖి చెప్తుంది. అంటే ఓన్లీ సెలబ్రేషన్సే ఉంటాయని చెప్తుంది శ్రీముఖి. సో దాన్ని బట్టి ఓన్లీ ఓటింగ్ త్రూనే వెళ్తారు. సో ఓటింగ్ త్రూ అంటే మనకు తెలిసిందే కదా, ఎండమోల్ షైన్ వాళ్ళ ఇష్టం. సో వాళ్ళకి బిగ్ బాస్కు పంపించే వాళ్ళనే తీసుకుంటారని నా నమ్మకం. నేను మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు సడన్గా టాప్లోకి వచ్చేసరికి మేబీ వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ వెళ్ళిపోయిందేమో అని నాకు తెలుస్తూ ఉంది. సో మీ ఒపీనియన్ అంటే మీరు కామెంట్ చేయండి. సో అంటే జై హింద్.